గత 3-4 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజ్ సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ యువకులు స్టూడెంట్స్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా దేశంలో విద్యార్థులకు స్టూడెంట్స్ జరుగుతున్న నష్టము, ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాలు దొరకక బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు అయిన తర్వాత కూడా 2 సార్లు ఈ దేశ ప్రజల వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళ ఉద్యోగ విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరం పూర్తయింది. మూడోసారి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చిన క్రమంలో ఎక్కడ ఉద్యోగాలు లేవు. దానికి తోడు నీట్ ఎగ్జామ్ సంబంధించి లీకేజ్ అయిన సందర్భంలో సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయకపోవడం, నైతిక బాధ్యత వహిస్తూ చేయలేదు. ఎగ్జామ్ పెట్టిర్రు, ఎవరి బాధలు మళ్ళీ వాళ్ళు పడ్డారు స్టూడెంట్స్. ఇలాంటి తప్పులు జరగొద్దు, ఉద్యోగాలు రావాలి. ఇలాంటి నీట్ ఎగ్జామే కాదు, ఇంకెలాంటి ఎగ్జామ్స్ జరిగినా ఈ లీకేజీ వల్ల చదువుకున్న స్టూడెంట్స్కి నష్టం జరగొద్దు అని మరి జంతర్ మంతర్ కదా వేల మంది స్టూడెంట్స్ నిరసన దీక్ష అక్కడ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే ఉంది. అటు మోడీ ప్రధానమంత్రిగా ఢిల్లీలోనే ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్ నడుస్తుంది, ఢిల్లీలోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఢిల్లీలోనే ఉన్నాడు. విద్యార్థుల దీక్ష నిరసనని దారుణంగా మరి పోలీసుల లాఠీ చార్జులు, దారుణంగా కొట్టడము, హింసాత్మకంగా కొట్టడము, మరి భయభ్రాంతులకు గురి చేయడము, అనేక మంది స్టూడెంట్స్ నెత్తులు వలిగి రక్త పారుతున్నాయి. అలాంటి పరిస్థితి ఢిల్లీ రాజధానిలో బీజేపీ ప్రభుత్వంలో మనము మొన్న ఈరోజు చూసినాం. దీని దృష్ట్యా రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశ విద్యార్థులు స్టూడెంట్స్కు అన్యాయం జరిగింది, బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు పోలీసుల ద్వారా లాఠీ జులుం చేయించిండు అని మనం నిన్న చూసినాం. ప్రధానమంత్రి ఇంటి గారి దగ్గర ఈ అరెస్టు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్ దగ్గరికి అటు పార్లమెంటు ఇటు జంతర్ మంతర్ దగ్గర పిల్లల స్టూడెంట్స్ని పరామర్శించడానికి కూడా వారు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలలో ఎక్కడిదక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు కూడా నిరసన కార్యక్రమాన్ని బైక్ ర్యాలీ చేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఆదేశాలను అనుసరిస్తూ ఈరోజు మేము కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఒక వీడియో రిలీజ్ చేసి నిన్ననే ఈ దేశ స్టూడెంట్స్కి, ఈ దేశంలో ఉన్న ప్రతి స్టూడెంట్కి వాళ్ళందరికీ బేషరతుగా ప్రధానమంత్రి మోడీ గారి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. దానితో పాటు ఈ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలని కూడా రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టారు. కాబట్టి సంగారెడ్డి తెలంగాణ మనం కూడా సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్లో రాహుల్ గాంధీ గారి ఆదేశాలను వారి నాయకత్వాన్ని
వారి మాటను మనము అనుసరిస్తూ మరి ఈరోజు నిన్న ఒక రాత్రి 10 గంటల నుంచి మన నేషనల్ హైవే దిగ్బంధం, రాత్రి మనం దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు బాంబే హైవే 65 దిగ్బంధం. సరే, పోలీసులు వచ్చిరు, అరెస్టులు అది నడుస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా బైక్ ర్యాలీ ద్వారా చేపట్టడం జరిగింది. మళ్ళీ మనము రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పార్లమెంట్లో వారి గలం ఇప్పుతున్నారు, కొట్లాడుతున్నారు దేశ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. కాబట్టి మళ్ళీ రేపు కార్యక్రమాన్ని కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము రేపు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు, వారి మాట, వారి నాయకత్వాన్ని వారు చెప్పేంత వరకు మనము సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఏదో కార్యక్రమాన్ని మనము నిరసన విద్యార్థుల మద్దతుగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనము నిరంతర కార్యాచరణ ఉంటుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రేపటి కార్యక్రమం, రేపు దాదాపు 4 మండలాలు 2 మున్సిపాలిటీలు, సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరము రేపు ఒక 1000 మంది కార్యకర్తలు, నాయకులు రేపు నల్ల బన్నీళ్లతో నల్ల టీషర్ట్ వేసుకొని రావాలని అందరికి పిలుపునివ్వడం జరిగింది. ఒక 1000 మంది రేపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఒక ర్యాలీ కార్యక్రమాన్ని నల్ల దుస్తులతో రేపు R&B గెస్ట్ హౌస్ నుండి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి మనం అక్కడి నుంచి నడుచుకుంటూ పాదయాత్ర రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి నాయకత్వాన్ని మనము అనుసరిస్తూ దేశ విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ పోరాటానికి మనము వారి మాట మీద రేపు కూడా కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. అందుకే రేపు అందరం కూడా రేపు 10:30 గంటలకు క్లాసిక్ ఫంక్షన్ హాల్కి అందరు కూడా 1000 మంది మన కార్యకర్తలు, నాయకులు అందరు రండి. మండల్ వైజ్గా అందరూ ఇప్పుడే మీరు అందరు చెప్పారు, అందరూ నల్ల దుస్తులతో రావాలి. అందరూ నల్ల దుస్తులతో రావాలి. అక్కడి నుంచి మనం 1000 మంది అక్కడ క్లాసిక్ గార్డెన్ నుంచి, సంజీవ్ నగర్ క్లాసిక్ గార్డెన్ నుంచి మనం అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ మళ్ళీ మా గంజ్ మైదాన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు వచ్చి మరి అక్కడ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. మనము రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు వారి వీడియో ఏదైతే రిలీజ్ చేసారో దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని వారు ఏదైతే డిమాండ్ చేసారో, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ అనేది డిమాండ్ రాహుల్ గాంధీ గారు చేసారో, వారి మాటను అనుసరిస్తూ మనం రేపు ఒక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రకటించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పేంత వరకు, వారి డిమాండ్ కొనసాగించేంత వరకు, వారు ఆపుమన్నంత వరకు మన కార్యక్రమం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మనం కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. కాబట్టి రేపు ఉదయం 10:30 గంటలకు నాయకులు, కార్యకర్తలు అందరూ ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా అందరూ 1000 మంది నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులతోటి అక్కడికి 10:30కు చేరుకున్నట్టయితే అక్కడి నుంచి అందరం కూడా మరి రాహుల్ గాంధీ గారి యొక్క ప్లే కార్డ్స్ అందరం కూడా పట్టుకొని అక్కడి నుంచి సిస్టమేటిక్గా ర్యాలీ కార్యక్రమాన్ని రేపు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు అందరూ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పూర్తి కాగానే మరి అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అయి ఉండి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే విధంగా అందరూ కూడా చూడాలని పార్టీ బ్లాక్ ప్రెసిడెంటు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి రేపు అందరూ రావాలని, అందరూ అటెండ్ కావాలని ఒక పద్ధతి ప్రకారం నీట్గా రేపు
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు కార్యక్రమాన్ని చేసుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేస్తున్నాం. అందరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీరు మండలాలు వెళ్ళిపోయి టౌన్లలోకి వెళ్ళిపోయి ఎవరి కార్యక్రమాలు రేపటికి ఏర్పాటు చూసుకోవాలని తెలియజేస్తూ అందరు కూడా ఈ ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తున్నాను.